వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్నూలు బెంగళూరు స్టేషన్ హైవే 44 జగన్నాథ గట్టుపై వెళ్లే ప్రేమికుల దగ్గరికి వెళ్లి వారి ఫోటోలు వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుండి డబ్బు లేదా విలువైన వస్తువులు తీసుకున్నారు. ఇవ్వని వారిపై మరణ యుద్ధాలతో చంపుతామని బెదిరించి వారి నుండి డబ్బు మరియు బంగారం లేదా విలువైన వస్తువులను బలవంతంగా తీసుకుంటూ ఎప్పటిలాగే ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటలప్పుడు ఫిర్యాదు అయిన అమ్మాయి తనకు తెలిసిన అబ్బాయితో రాయలసీమ యూనివర్సిటీకి ఆటోలో వెళ్తుండగా అమ్మాయి అబ్బాయిలు వెళ్తున్న ఆటో ఫాలో అయ్యి అబ్బాయి నుండి 2000 నగదు ఫోన్ పే చేయించుకొని జేబులో ఉన్న 1000 రూపాయలు లాక్కొని తిరిగి 2 రోజుల తర్వాత అమ్మాయి ఫోన్కు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. అమ్మాయి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి ఈరోజు ఆ ముద్దాయిలను కర్నూలు బెంగళూరు హైవే ఉన్న ఖైరే కేఫ్ దగ్గర అరెస్టు చేసి వారి నుండి 10,500 నగదు బంగారం చైను ముద్దాయిలు 3 సెల్ ఫోన్లు ఒక కారు స్కూటీ కత్తి మరియు 5 లీటర్ల నాటు సారాయిలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఆటోలు వెళ్తుండగా మనకు మిస్టేక్లకి ఎదురుగా ఉన్నటువంటి కార్బెట్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఒక గుర్తులేని వ్యక్తులు ఒక ముగ్గురు ఒక బండిలోను ఒక కారులోను వచ్చి వాళ్ళ చుట్టుముట్టి మీరు లవర్లు మాకు తెలుసు మీరు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తారో మాకు తెలుసు మేము పోలీసులము అని చెప్పి వాళ్ళకు లేనిపోతే మాటలని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. తర్వాత అమ్మాయి దగ్గర నుంచి కూడా గోల్డ్ చైన్ లాక్కున్నారు అని చెప్పేసి 19వ తారీఖున మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కట్టి విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టీవీ9 కాలనీ చెందినటువంటి రమేష్, అదేవిధంగా ముజఫర్ నగర్ చెందినటువంటి నాగేంద్ర, తర్వాత దిల్లీదేవరపాడు చెందినటువంటి మాలిక్ భాష, ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో ముఖ్య సూత్రధారులుగా పేర్కొంటూ వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకొని పని చేసుకొని హ్యాపీగా బతకడం చేతగాక ఇట్లా సింగిల్గా ఉన్నటువంటి జంటల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం వాళ్ళు కొట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కూడా చాలా చోట్ల చేశారని చెప్పేసి కంప్లైంట్స్ కూడా అక్కడక్కడ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొంచెం నిఘా తెచ్చుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ పైన నిఘా పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఎవరో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారించి దానికి ఒక సమగ్ర నివేదికను కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఈ రోజున ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదే స్పాట్లోని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ తరలించడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఎవరైనా సరే మీ పోలీసులు చెప్పినా పోనీ ఏకాంతంగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించినా మిమ్మల్ని ఫోటోలు తీసి భయపెట్టినా మీరు భయపెట్టి దాన్ని అన్రిపోర్టెడ్గా లేకోకుండా ఎట్టి బస్సులో వాళ్ళకి భయపడిన అవసరం లేకుండా మాకు పోలీసు వారికి సహకరించి మీరు చెప్పగలిగితే మేము ఇంకా కూడా పూర్తి స్థాయి నిఘా పెంచుకొని అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము. విక్రమ్ సింహ, కర్నూలు 4 టౌన్షిప్. విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్, గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ విద్యుత్ అమరవీరులు జోహార్ జీతగానిగా పేరొందిన చంద్రబాబు నాయుడు మరి ప్రపంచ బ్యాంక్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మరి కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడం జరిగింది. దానికి నిరసనగా అనేక మార్లు వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నిసార్లు తనకు విన్నవించినా వినకపోవడంతో మరి ఏదైతే 9 వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వేలాది మంది వామపక్ష పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది, దమనకాండ చేయడం జరిగింది. దానివల్ల 3 అమరులు కావడం జరిగింది. అనేక మంది మొన్న అమరుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా అనేకమైన దెబ్బలు తిని చేతులు కాళ్ళు ఇరిగే పరిస్థితి ఆ రోజు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా జరిపినటువంటి విద్యుత్ పోరాటం ఏదైతే ఉన్నదో దానివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన ప్రజలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వము చేసినా కూడా వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రజాపాలన ప్రజారంజకంగా జరగాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా కనివిని ఎరగనటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది జరిగింది. ఆ విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వరకు ఎవరు కూడా భరించలేనటువంటి విధంగా ఉండడం మూలంగా ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 9 వామపక్షాలతో పాటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాపితంగా అనేకమైనటువంటి పోరాటాలు, నిరాదీక్షలు, ధర్నలు చేపట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా నరహంతక చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ పోరాటాలకు మరి అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఆనాటి వామపక్షాల ఆధ్వర్యం లోపల కూర్చొని మా ఈ యొక్క సమస్య పరిష్కరించాలంటే, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే మరి మనం ఉమ్మడిగా విద్యుత్తు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని వాళ్ళు ఏదైతే పోరాటం ఇది బంద్ పిలిపించి రాష్ట్ర పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆ రోజు 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఆ పిలుపు ఇవ్వడం మూలంగా జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ సాక్షిగా అనేకమైనటువంటి పోరాటాలు అందరూ కూడా అక్కడ చేరుకొని చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని అణచివేయడం కోసం ఆ రోజు గుర్రపు డెక్కలతోటి తొక్కియడమే కాకుండా భాషవాయువు ప్రయోగించడం అనేది జరిగింది. అప్పటికి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కామ్రేడ్ల మీద మరి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనేది జరిగింది. ఆ కాల్పుల్లో అనేక మంది గాయాలు కావడం అనేది జరిగింది. అదేవిధంగా 3 అమరులు కావడం అనేది జరిగింది. రామకృష్ణ, అదేవిధంగా బాలస్వామి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళు 3 కూడా అక్కడక్కడే అమరులు కావడం అనేది జరిగింది. వారి యొక్క స్ఫూర్తిగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఆ పోరాటం స్ఫూర్తిగా ఈ రోజు వరకు కూడా నిలబడ్డది. 25 సంవత్సరాల సుదీర్ఘకాలం అవుతున్నప్పటికీ ఆ అమరవీరుల యొక్క రక్తము అర్పణతోటి ప్రతి సంవత్సరం కూడా. నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో కొలువైన శ్రీ ముక్కోటి దేవతల శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఆత్మీయ సత్కారం చేసిన ఉత్సవ కమిటీ.
రాయపాలెంలో ఈ కమిటీ సభ్యులు ముక్కోటి దేవతల వరసిద్ధి వినాయక చవితి కార్యక్రమం చేస్తారు. అసలు ఆ విగ్రహం కూడా వినాయక స్వామి విగ్రహం కూడా హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా, ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి వరద ముంపు జిల్లాలను హెలికాప్టర్లో పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసి సుందరీకరణ మీద, ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. రోమ్ తగలబడుతుంటే ఫిడ్లే వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు. వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడుతారు. వరదలో చిక్కుకొని 2 యువకులు మృతి చెందారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. వారు కొన్ని గంటల పాటు కరెంటు ఫోల్కు పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు. సహాయం కోసం ఎదురు చూశారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం కరెంటు పోల్ కూడా కొట్టుకుపోయి ఆ 2 యువకులు చనిపోయారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది.
ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే ధూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు. నిర్మల్ జిల్లా ముతోల్లో భారీ వర్షాలకు నీట మునిగిన మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు. జలమయమై చెరువులా తలపిస్తున్న బస్టాండ్ నుండి గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్. ఒలింపిక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాసన, కొనిదెల సంజయ్, గోయాంక, కపిల్ దేవ్, పుల్లల గోపీచంద్.
వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన యువకులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం పోటీ పడ్డ 2 గ్రూపులు. పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన ఒక వర్గం యువకులు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఉరకలు వేస్తున్న గోదావరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీరె సారెను సమర్పించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండకాయల పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలున్నాయని, ప్రాజెక్టు నిర్మాణంలో మామ స్వాతిముత్యం, అల్లుడు ఆనిముత్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మీరు పోకండి, మేము జరగంగా. మీడియా మొత్తం నేనే వస్తాను. హాట్ అయిపోయింది. గోదావరి వాటర్ నేను పంపిస్తాను అందరికి. మీడియా మొత్తం నేనే వస్తాను. హాట్ అయిపోయింది. సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. బాజిపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి
మొత్తానికి గోదావరి జలాలకు మనకు శ్రీపాద ఎల్లపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. కట్టారు మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందీలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుడ్డకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాల్సి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.